సార్ నమస్తే. సార్ సజ్జల ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టి అంటే కౌంటింగ్ ఏజెంట్లతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చినారు అని చెప్పేసి బయటకు వార్తలు వస్తున్నాయి. అది ఎలా అంటే ఖచ్చితంగా మీరు నిబంధనలు పాటించే వాళ్ళైతే మీరు ఉండక్కర్లేదు, మీ పనులు మీరు చేసుకోండి, మీరు కౌంటింగ్ చేయక్కర్లేదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి బయటకు వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది? అండ్ ఆయన మీద ఇప్పుడు కేసు అయింది అంటే వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళతో మీటింగ్ మీకు అనవసరం అన్నట్టుగా కేసు అయ్యింది. ఇప్పుడు అంటే ఇన్ని రోజులుగా అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు అసలు వైసీపీ వాళ్ళ మీద కేసులు అయినట్టు లేవు, కానీ ఇప్పుడు డైరెక్ట్ సజ్జల మీద కేసు పెట్టారు. మీరేమంటారు? ఒక్కొక్కటిగా చేంజ్ అవుతున్నాయి కదా. ఎట్లా అంటే ఇప్పుడు ఇంతకుముందే న్యూస్ చూశాను, కడపలో కడప సరౌండింగ్స్ లో ఉన్న భారతీయ సిమెంట్స్ లో ఉన్న ఉద్యోగులు రోడ్డు మీద ఎక్కారంట. మాకు జీతభత్యాలు పెంచాలి, పర్మనెంట్ చేస్తామన్నారు, చేయలేదు, ఈ క్వాలిఫికేషన్కి ఇన్నేళ్ళు ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు ఎందుకు ధైర్యం వస్తుందంటే ఇంకా ప్రభుత్వం రాదని నమ్మకం కుదిరిగాక వాళ్ళు బయటకు వస్తున్నారా అనేది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో కూడా అదే ఉంది. మేబీ సజ్జల గారి మీద కేసు ఫైల్ చేశారు పోలీసులు అంటే ఇకపై సర్లే ఇంకా కొత్త ప్రభుత్వమే ఫామ్ అవుద్దన్న ఉద్దేశంతో చేశారేమో అని అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇకపోతే సజ్జల గారు వ్యాఖ్యలు అంటే అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా నేను విన్నాను. అనుచిత వ్యాఖ్యలు అంటే ఏమీ లేదు. కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిబంధనలు పాటించే వాళ్ళైతే నాకొద్దు, ఇష్టానుసారంగా బ్రేక్ ద రూల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే నాకు కావాలి. లేదు సార్ అది తప్పు కదా సార్, ఇలా ఉండకూడదు సార్, అలాంటి వాళ్ళైతే మనకు వద్దమ్మా అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారని దాని మీద మన టీడీపీ దేవినేని ఉమా గారు, తర్వాత ఆయన లాయర్ ఎవరో పేరు గుర్తు రావట్లేదు, ఆయన కేసు ఫైల్ చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోవడం కూడా గొప్ప విషయమే, కేసు తీసుకోవడం కూడా. ఎందుకు దీని మీద ఇప్పుడు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారంటే కౌంటింగ్ వరకు ఎలాగూ కౌంటింగ్ రోజు జరిగిన విషయాలకి కొంతమంది గెలిచిన వాళ్ళు కాలర ఎగరేస్తే ఓడిపోయిన వాళ్ళ ఎదురుగా మరికొద్దిగా పుండి మీద కారం జల్లినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు, గొడవలు జరుగుతాయి కామన్. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా సద్దుమణిగిపోతుంది, ఎక్కడికక్కడ స్తబ్దుగా మారిపోతుంది. పోలింగ్ తర్వాత కారంచేడు కానీ కారంపూడి కానీ లేదంటే పల్నాడు ఏరియా కానీ ఎంత విధ్వంసంగా తయారైందో మనం చూసాం. కార్లు, పెట్రోల్ బాంబులు తగలబెట్టడము, తర్వాత పెట్రోల్ బాంబులు విసురుకోవడము, వెహికల్స్, తర్వాత పోలీసుల మీద ఒక సిఏ స్థాయి అధికారి తలపగల రక్తం కారడము చాలా చూసాం. మరి ఏంటి అంటే ఓర్వలేక జరుగుతుందా, మేమే నెక్స్ట్ వస్తామని చెప్పి వీళ్ళు అజమాయిషి ప్రదర్శించడం వల్ల గొడవ జరిగిందా, మీ 5 ఏళ్ళు ఇంక చాలా రూపం ఇంక భరించలేము ఇంక దొబ్బేయండి అని చెప్పి వీళ్ళేమైనా వాళ్ళ మీద అటాక్ చేశారా అనేది జరుగుతుంది. బట్ చాలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది అబ్స్కాండ్ అయిపోయారు, ఇంకొంతమంది తలదాచుకున్నారు, ఇంకొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అన్నట్టు కూడా టాక్ వస్తుంది. ఏం జరిగినా పల్నాడు సంబంధించి ఈవీఎం మిషన్ బదులు కొట్టడం, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నా తెలిసినా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేకపోవడం, పోలీసులు తీసుకోపోయి ఇంకా సామాన్య యువకులు మేమే పోలీసులు తయారవుతామని చెప్పి వీళ్ళు చెలరేగి దాడులు చేయడం, ఇలా రకరకాలుగా చూసాం. ఎంతగా జరుగుతున్నప్పుడు కౌంటింగ్కి వచ్చే వ్యక్తులకి అరే కౌంటింగ్ రోజు ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి, ఇలా తారుమారు చేయాలి, లేకపోతే ఇలా చేయాలి అన్నట్టుగా ఉన్నాయి కదా సూచనలు. నిబంధనలు పాటించే వాళ్ళు మనకు వద్దు అంటే అర్థం ఏంటి? వెచ్చలవిడిగా చెలరేగిపోయే వాళ్ళే మనకు కావాలి, కొంచెం రెబల్గా ఉండేవాళ్ళే కావాలి, సాఫ్ట్గా రామానుజం లాగా ఉంటే వద్దు, రెమోలు కావాలి మాకు అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. సో మరి అది ఒక విధంగా రెచ్చగొట్టే ప్రయత్నమే కదా అనేది టీడీపీ కూటమి నాయకుల అభిప్రాయం. అది వాస్తవంగా అనిపిస్తుంది కూడా. ఎందుకంటే ఇంకోటి కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పోలింగ్ తర్వాత సోకాల్డ్ మంత్రులు ఎవరు కూడా మాట్లాడట్లేదు కదా. ఎక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఇలా అని కానీ అలా అని కానీ ఎవరు ఎక్కడ మాట్లాడట్లేదు. కేవలం సజ్జల గారు ఒక్కరే ప్రెస్ మీట్ పెడుతున్నారు, సజ్జల గారు ఒక్కరే స్టేట్మెంట్ ఇస్తున్నారు, సజ్జల గారు ఒక్కరే వైసీపీ తరఫున మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? చీమ చిటుక్కుమన్నా ఎక్కడో రజనీకాంత్ లాంటి వాడు వచ్చి వీళ్ళు జస్ట్ పక్క పార్టీ వాడిని పొగిడితేనే వీళ్ళు తట్టుకోలేకపోయారు. రజనీకాంత్ను కూడా నానా మాట్లాడినారు కదా. రజనీకాంత్ వచ్చి చేసిన తప్పేంటి? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు. ఆయన మీ ప్రభుత్వం గురించి కానీ, మీ పార్టీ గురించి కానీ, మీ నాయకుల గురించి కానీ ఏం మాట్లాడలేదుగా. మరి ఆయనకి ఎందుకు సీకేసం తాటెంకలా ఉంటాడో, వాడొక హీరోనా అనుకుని ఎన్ని విమర్శలు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? పోలింగ్ అయిపోయిన మరుక్షణం నుంచి ఎందుకు ఎవరు నోరు మెదపట్లేదు? అంటే ఆల్రెడీ లోపల
పడుతుందా, భయభ్రాంతులు లోనయ్యారా, ఏంటి అసలు ఇవన్నీ కూడా ఒక్క సజ్జల గారే మాట్లాడుతున్నారు. సో దాంట్లో భాగంగానే సజ్జల గారు మేబీ ఆ పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి కానీ లేదా కౌంటింగ్ ఏజెంట్కి సంబంధించి కానీ వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకున్న వ్యవహారం మొత్తానికి బయటకు వచ్చే వరకు ఉందంటే ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే వ్యవహారమే అనేది ఒక అభిప్రాయం. కాబట్టి టీడీపీ వాళ్ళు కానీ కేసు పుటప్ చేసి ఉండొచ్చు. చేయడం ఒక వంతు అయితే దాన్ని కేసు ఫైల్ చేయడం పోలీసులు కూడా మీరు అన్నట్టుగా గడిచిన 5 ఏళ్ళలో ఎక్కడ చూడలేదు. అదే 4 సంవత్సరాల 10 నెలల్లో ఎక్కడ కూడా అది చూడలేదు. ఇప్పుడు కేసు ఫైల్ చేయడం అనేది కూడా నిజంగా అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉండారు అనుకోవచ్చు. లేదంటే వాళ్ళకు కూడా అర్థమైపోయిందేమో నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది, ఇంకా వీళ్ళు లెక్క చేసేది అంటే ఇప్పుడు మళ్ళీ విధులను గుర్తొస్తాయి, మా చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అన్నట్టుగా మాట్లాడతారు. బట్ చాలా మందికి అలాగే ఉంటుంది. వాళ్ళ పై బాసులు ప్రెజరు, లేకపోతే రాజకీయ నాయకుల ప్రెజరు, లేదంటే కుటుంబం సంబంధించిన బాధ్యతలు, లేదంటే కుటుంబాన్ని ఏం చేయాలి, నన్ను ఏం చేయలే కుటుంబాన్ని ఏం చేస్తారేమో భయంకో వాళ్ళు కూడా కొన్ని చూసి చూడనట్టుగా సర్లేరా బాబు అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఈ సోకాల్డ్ నెటిజన్స్ అందరూ వెళ్ళి ఒకవేళ ఆ పోలీస్ అతనే సిన్సియర్గా వెళ్ళాడు అనుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, ఆయనకి ఏమైనా జరిగితే ఈ ఏదైతే నెటిజన్స్ పోలీసులకి అసలు దీని మీద ఇదే లేదా, అసలు వీళ్ళకి పట్టించుకోరా అని రాసిన వాళ్ళు ఎంది వీళ్ళంతా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఏమైనా ఆదుకుంటారా, కనీసం పరామర్శకైనా వెళ్తారా, వెళ్ళరుగా. ఏముంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి. కాకపోతే వాళ్ళు కూడా వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి. మంచి జరిగితే ఎవడు పవర్ కానీ, చెడు జరగగానే ఇది పోలీసుల వైఫల్యం, అక్కడ పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు రాయడం ఎంతసేపు అమ్మా. కానీ వాళ్ళు మనలో ఒకలేగా, వాళ్ళకి పెళ్ళం బిడ్డలు ఉంటారుగా, అది ఎవరు ఆలోచించరు. మీరు అన్నట్టు కేసు ఫైల్ చేయడం కూడా ఏమో ఆ పోలీస్ బాస్ ఎంత విసిగిపోయాడో ఈ 5 ఏళ్ళలో, అమ్మయ్య ఇప్పుడే నాకు ఛాన్స్ వచ్చిందా, బాల్ నా కోర్టులోకి వచ్చింది అన్నట్టుగా కేసు ఫైల్ చేస్తుంటారని నా అభిప్రాయం. దాన్ని ఏదో రకంగా చుప్పి వాడి ఛానల్కి రివ్యూస్ కోసమో, రేటింగ్స్ కోసమో, లైక్స్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో చేస్తున్నారు తప్ప మరి దాంట్లో ఏముంది. ఆయన వెంటనే తోసి ఇలా వెంటనే చూసి ఇలా సత్తా ఏం లేదు. పైగా ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఎక్కడ నాజుకుతనం పోతుందని స్టైల్గా డైట్ ఫాలో అవుతారు, కొంచెం తింటారు. అమ్మాయి శారీతో ఉన్నప్పుడు జస్ట్ అయ్యే జరగమ్మ ఇంకా అలా సర్దుకుంటుంది, ఎప్పటికీ జరగట్టుగా జరగమ్మ అన్నట్టుగా అన్నాడు ఆయన. అది అందరం చూసాం. దానికి ఇంకా బాలయ్య బాబు ఆవేశం తోసేశాడు. ఆవిడ ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ ఇచ్చింది. బాలయ్య బాబు గారు నాకు ఎప్పటి నుంచో ఉంది, ఆవిడ తోసేసిన సీన్సే మీరు పెడుతున్నారు. కానీ మరి ఆయన ఆ పక్కన కూర్చోబెట్టుకొని ఎన్ని చక్కగా ముచ్చట్లు చెప్పి ఎన్ని కబుర్లు చెప్పినా మరి ఆ వీడియోస్ చూపించరా, అవి చేయరా అన్నట్టుగా ఆవిడ స్పందించింది. కాబట్టి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఫీడ్ కోసం, సోషల్ మీడియా మీద ఆధారపడిన వాళ్ళ భుక్తి కోసమే నడుస్తున్న వ్యవహారం అని నా అభిప్రాయం తప్ప బాలయ్య బాబు గారికి అనుకోవడానికే లేదు. ఎందుకంటే మొన్నే ఎవరో ఒక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. అసలు ఒక ఎమ్మెల్యేగా, ఒక సినిమా నటుడుగా, వీటన్నిటి కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఆయన చేసే సేవల్ని ఆ ఒక్కటి చాలు. బట్ ఆయన ఎక్కడ చెప్పుకోడే, ఎంత మొబిలైజ్ చేసి, ఎంత ఫండ్స్ రైజ్ చేసి ఇప్పుడు దానికి మళ్ళీ శాఖలుగా కూడా విస్తరించాలని చూస్తున్నాడు ఆయన. తెలంగాణలో ఇంకో శాఖ పెడదామా, ఆంధ్రాలో ఇంకో శాఖ పెడదామా, పక్కన కర్ణాటకలో పెడదామా అన్నట్టుగా. అలా ఎవరు చేస్తారు, ఎవరు తప్పిస్తారు చెప్పండి. వాళ్ళ పేషెంట్తో పాటు వాళ్ళ గెస్ట్కి కూడా సకల సదుపాయాలుగా ఉండే రూములు అన్నీ అరేంజ్ చేసి ఆయనకి ఏ మెత్తైనా జస్ట్ ఫోన్ కాల్ చేస్తే చాలు, వాళ్ళు పర్సనల్గా కేర్ తీసుకుని మరి వాళ్ళు ఫోన్ చేసి మరి చెప్తాడు పలానా వ్యక్తి వస్తున్నారు, అన్ని అరేంజ్మెంట్ చూసుకుంటారు అటువంటి. బట్ అవన్నీ చూసి ఆయన నవ్వుకుంటుంటాడు ఆయన. అంతకుమించి ఆయన ఎక్కడ ఇంక ఈవిడే అంజలిని రెస్పాండ్ అయింది, ఆయన ఏం రెస్పాండ్ అవ్వడు. ఓకే సార్, థ్యాంక్ యూ.